10 కేజీల పండు మిర్చి పచ్చడి పెట్టేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మామిడి అల్లము, చింతపండు ఇవన్నీ వేసి 10 కేజీల పండు మిర్చి పచ్చడి అయితే పెడదాము. పచ్చడి పెట్టడానికి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే నాటుకాయల్ని ఎంపిక చేసుకోవాలి. మనం పండు మిర్చి నాటుకాయలు తీసుకోవాలి. ఆ నాటుకాయలు కూడా డొల్లగా పాడైపోయినవి అలా తీసుకోకూడదు. ఇలా మచ్చలు ఏమీ లేకుండా నీట్గా కాయ చూస్తే ఇంత బాగుండాలన్నమాట. ఎక్కడ మచ్చ లేకుండా పాడైపోయి కానీ డొల్లగా పడి కానీ కుళ్ళిపోయి కానీ అలా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండా కూడా వేయకూడదు. ఇదిగో ఇట్లా ఉండే బాగుంది కానీ మెత్తగా ఉంది. ఈ మెత్తకాయ వేయకూడదు, పచ్చడి చెడిపోయింది. ఈ కాయ నీట్గా ఉంది. కొంతమంది వేసుకుంటారు కానీ వేయకూడదు. ఇది ఇక్కడ ఒక్కరు పోయింది. పచ్చడి కలిసి వచ్చిద్దని మాత్రం వేయకూడదు. మనం వేయకూడదు, ఎవరు వేయకూడదు. ఇట్లా ఉన్న కాయ కూడా వేసుకోకూడదు. ఇట్లా నల్లగా ఉన్నా కూడా వేయకూడదు. దోరగా కాతే రుచి ఉండదు ఈ కాయ వేస్తే. కొద్దిమంది వేసుకుంటారు కలిసి వచ్చిద్దని, కానీ మనం వెయ్యము. వేయకూడదు. మనం ఇంట్లో చేసుకున్నట్టు ప్యూర్ క్వాలిటీతోనే ఇస్తున్నాము. ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మనం పెట్టమన్నమాట. చూస్తున్నారు కదా, బాగోలేని కాయల్ని ఇలా పడేస్తాం. మనం అసలు ఒక్కటి కూడా తీసుకోం. ఇలా కాయలతోనే మనం పెడతాం అన్నమాట. ఏ కొంచెం డ్యామేజ్ వచ్చినా తీసేస్తాం.